స్తోత్రం. ప్రభువు చెప్పాడు, ఇదిగో 100 గొర్రెలు ఒకడికి ఉన్నాయి, ఒక్కటే తప్పిపోయింది. వాటన్నిటినీ విడచిపెట్టి ఆ గొర్రె కొరకు పెడతాడా లేదా అని అడిగాడు. తప్పిపోయిన దాని కొరకు పెడతాడా లేదా అని అడిగాడు వాళ్ళని, ఆ గొనుక్కునే వాళ్ళని అడిగాడు. ఇక్కడ నేను సేవకులను అడుగుతున్నాడు ఈ ప్రశ్న, పాస్టర్మ గారిని అడుగుతున్నాను, దేనిని దేనికి పోల్చాడో చెప్పండి. దేనిని దేనికి పోల్చాడు? నెంబర్ 1, తప్పిపోయిన ఆత్మను గొర్రెకు పోల్చాడు, అది అట్లా ఉంచండి. ఇంకోటి చెప్పండి, సుంకర్లు పాపులకు పోల్చాడు, అది కూడా రైటే. ఇంకా చెప్పండి. ఇక్కడ దేనిని దేనికి పోల్చాడంటే, ఈ భోజనం చేసే పనిని వెదకడానికి పోల్చాడు. నువ్వేంటి వాళ్ళతో కూర్చున్నావంటే, నేను తప్పిపోయిన గొర్రెను వెదికే పనిలో ఉన్నా. భోజనం చేయడం అంటే అది, అందుకు భోజనం పెడుతున్నాం మనం. మొన్న మధ్య ఏంటి ఇన్ని కట్టకట్టాలు కట్టారేంటి, ఇన్ని కట్టకట్టాలు కట్టారేంటి, ఇన్ని కట్టకట్టాలు కట్టారేంటంటే, కొంతమందికి అసలు ఏం అర్థం, అసలు ఇదేంటి అయ్యగారు, వచ్చిన వాళ్ళందరికీ టీకాలు వేస్తున్నామండి అని చెప్పా. ఆయన ముఖం, టీకాలు ఏంటి అయ్యగారు, కరోనా టీకా ఏమైనా 4వ 3వది వచ్చిందా అని. అదే మరి, ఈ టీకానే ఆ టీకా. అక్కడ కూడా స్తోత్రం చెప్తూ వడ్డించే బిడ్డలు ఏ పనిలో ఉండాలి? ఏంటి నాన్న వడ్డిస్తున్నావు, నువ్వు కూడా వడ్డిస్తున్నావు అంటే, వడ్డించట్లా, తప్పిపోయిన గొర్రెను వెతుకుతున్నా. నువ్వేంటి నాన్న మంచినీళ్ళు పోస్తున్నావా, మంచినీళ్ళు పోయిట్లా, తప్పిపోయిన గొర్రెను వెతుకుతున్నా. ఏ విధము చేతనైనా కానీ మీటింగ్ అయ్యే లోపు తప్పిపోయిన గొర్రెను దొరకబట్టి మందలో కలపాలి, అది నా గురి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీని కొరకు మనం సంచరిస్తున్నాం. మన సంచారం జనానికి కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. ఇందాక ఫిలిప్ చాలాసార్లు మెన్షన్ చేసిన ఒక మాట ఉంది కదా, అదని వాళ్ళు అనుకోవచ్చు, తెలియక అనుకోవచ్చు. కానీ మీరేమీ కంగారు పడక్కర్లా. మనం ఏ పనిలో ఉన్నాం? 100